హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశాను. చేపల వేపుడు చూసారు కదా. నేనైతే ఏ కలర్ వేయనండి, ఫుడ్ కలర్ గట్టా చేపల ఫ్రైలో. ఇంట్లో మామూలుగానే చాలా సింపుల్గా చేస్తాను. దీనికోసం నేను ఇక్కడ కేజీన్నర చేప తీసుకున్నాను. గండు మీను అండి, నల్లగొండు మీను, గోదావరిది, ఫ్రెష్గా పడిన చేప. ఇలా తీసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర వెల్లుల్లి పేస్టు, ఇంకా పెరుగు కూడా వేసుకొని కొద్దిగా నూనె కూడా పోసుకొని మొత్తం అంతా కలుపుకున్నానండి. మొత్తం అంతా ఒక పేస్ట్లా కలిపేసుకున్నాను. ఇలా మొత్తం అంతా పేస్ట్లా కలిపేసుకుని మొత్తం ఈ మసాలా మొత్తం మా చేప ముక్కలకి పట్టించానండి. మొత్తం అంతా కలుపుకోవాలి. చేప ముక్కలకు మొత్తం పట్టేలాగా మసాజ్ చేసినట్టు కలుపుకోవాలండి. ముక్కలన్నిటికి బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలు ఈ సైజులో ఉంటే చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం చేపలన్నిటికి కూడా మసాలా బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి, బయట పెట్టేయచ్చు. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని నూనె పోసుకున్నాను. ఇలా నూనె కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసేసానండి. ఇలా చేప ముక్కలన్నీ ఒకేసారి పట్టవు కాబట్టి నేను ఇక్కడ 4 ముక్కలు వేసానండి. ముక్కలు అయితే పెద్దవి కాబట్టి 4 పట్టినాయి. ఇలా ఓ పక్కకి కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకున్నాను. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకా మిగిలిన ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకున్నానండి. అంతేనండి, చేపల ఫ్రై అయితే చాలా టేస్ట్గా వచ్చింది. చూసారు కదా, చాలా టేస్ట్ ఉన్నాయండి చేపల ఫ్రై అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి కామెంట్ చేయండి.